ఎలా జరుగుతుంది మేడం క్యాంపెయినింగ్ సౌత్లో ఎలా రిసీవ్ చేసుకుంటారు జనాలు? ఎక్కడికి వెళ్ళినా ఈవేళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వాలంటరీగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు మళ్ళీ ఇవి కంటిన్యూ అవ్వాలి కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం మత్తుంటామని అక్క చెల్లెములు అన్నదమ్ములు అందరూ కూడాను ఈవేళ ఎక్కడికి వెళ్ళినా నీరాజన పడుతున్నారు. తప్పకుండా జగన్ జననేతగా ప్రతి ప్రజల్లో గుండెల్లో నీరు ఉన్నారు. ఆయన గెలిపించడమే లక్ష్యంగా ఈరోజు ప్రజలు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏం చెప్తారు, ఏ భరోసా ఇస్తారు ప్రజలకు? ఇక్కడ మత్స్యకారులకు సంబంధించి పెద్ద కమ్యూనిటీ ఇక్కడ వాళ్ళందరికీ ఏం చెప్తారు మేడం? ఇప్పటికే మత్స్యకారుల గురించి ప్రత్యేకంగా వాటికి కావాల్సిన ఇక్కడ 154 కోట్లతో ఈ పోర్టుని అభివృద్ధి చేయడానికి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి త్వరితగతిన పూర్తి చేయడానికి పనులు ప్రారంభమయ్యేవి. అంతేకాకుండా ఇక్కడ కావాల్సిన జట్టీలు కానీ పోర్టులు కానీ ప్రత్యేక దృష్టిలో సారించడంతో పాటు ఇప్పటికే డీజిల్ లాంటి వాటి సబ్సిడీలు పెంచి గత ప్రభుత్వం కేవలం ప్రతిపక్షంగా వాళ్ళు ఇప్పుడు ఉన్నవారు గత చేసినప్పుడు 10,000 కోట్ల ఇస్తే ఈరోజు దానికి 40,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆదుకున్న ఘనత కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిది. వారు వేటకి వెళ్ళలేని సమయంలో కూడా ఈవేళ ప్రత్యేకంగా కేవలం 20,000 కోట్లు గత ప్రభుత్వంలో ఉంటే వీళ్ళు 60,000 కోట్ల వరకు ఈవేళ వాళ్ళకి కావాల్సిన వాటన్నిటి చూడటంతో పాటు వారి స్కూల్స్ కానీ వారు చదువుకోవడానికి కానీ వారి ఉద్యోగ ఉపాధి గురించి కానీ వారి రక్షణ కోసం కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి ఈవెన్ ఏదైనా కష్టకాలం వచ్చి అకాల పరిస్థితులు వచ్చినా సరే అట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా ఇమీడియట్గా ఆదుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తారు.